6 నెలలు కేవలం 6 అంటే 6 నెలల్లో హీరో నుంచి జీరోకు పడిపోయింది బీఆర్ఎస్. అధికారం నుంచి కోలుకోలేని స్థితికి, ఆఖరికి 20 ఏళ్లలో ఏనాడు లేని అత్యంత అవమానకర పరిస్థితిలోకి ఇది భారత రాష్ట్ర సమితి పరిస్థితి. నిన్న వెలువడిన ఫలితాల్లో బీఆర్ఎస్ గెలిచిన లోక్సభ సీట్ల సంఖ్య 0. బీఆర్ఎస్ ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ, ఉద్యమం కోసమే పుట్టిన పార్టీ. అంతేకాదు 6 నెలల క్రితం వరకు అధికార పార్టీ 88 అసెంబ్లీ సీట్లు, 9 ఎంపీ సీట్లతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఏకఛత్రాధిపత్యం చేసింది. కట్ చేస్తే ఇప్పుడు 39 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక ఈ లోక్సభ ఎన్నికల్లో పార్టీ అడ్రస్సే మొత్తానికి గల్లంతైంది. ఇది 6 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. రెండు 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అంటే 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ పార్టీ ఫర్ ది ఫస్ట్ టైం ఆ పార్టీ లోక్సభ సీట్ల సంఖ్య 0కి పరిమితమైంది. 17 ఎంపీ స్థానాల్లో ఒక్క దాంట్లో కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్. 14 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఖమ్మం, మహబూబాబాద్లో మాత్రమే 2 స్థానంలో నిలిచారు. ఇక హైదరాబాద్ స్థానంలో అయితే 4 స్థానానికి పరిమితమైంది ఆ పార్టీ. బీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో పట్టున్న మెదక్ లోక్సభ నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ 3rd ప్లేస్కి పరిమితమైంది. అంటే ఆ పార్టీ క్యాడర్ దాదాపుగా బీజేపీకి షిఫ్ట్ అయినట్టు కనిపిస్తోంది. నాట్ ఓన్లీ మెదక్ బీజేపీ గెలిచిన ప్రతి సీటులో కూడా బీఆర్ఎస్ 3rd ప్లేస్లోనే ఉంది. ఇది నిజంగా ఆ పార్టీకి డేంజర్ బెల్స్ మోగిస్తుందని అర్థం. ఎందుకంటే ఇప్పటికే చేరాల్సిన వారంతా కాంగ్రెస్లోకి చేరారు. ఇక మిగిలిన వారంతా బీజేపీ వైపు చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది నిజంగా బీఆర్ఎస్ మనుగడ అనే ప్రశ్నార్థకంలో పడేసే సిట్యుయేషన్. తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని మహారాష్ట్ర, ఏపీలో కూడా ఆ పార్టీని విస్తరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఎన్డీఏ, ఇండియా కూటమిలకు ధీటుగా 3rd ఫ్రంట్ వస్తుందని, తమలాంటి ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయంటూ కేసీఆర్ పదే పదే చెప్పారు. కానీ ఏమైంది? కేసీఆర్ చెప్పిన మాటలు వట్టి మాటలే అని తేలింది. అయినా వేసిన వ్యూహాలు పూర్తిగా బెడేసి కొట్టాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించటం పక్కన పెట్టింది. అసలు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరిచే పరిస్థితి లేనంతగా దిగజారిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు వచ్చినప్పుడు రోడ్ షోలు నిర్వహించడం మినహా నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు పెద్దగా కష్టపడ్డట్టు కనిపించలేదు. జనాల్లో బీఆర్ఎస్ పై వచ్చిన ఆగ్రహం ఇంకా తగ్గలేదు. పార్టీ పెద్దలకు అంటుకున్న అవినీతి మరకలు ఇంకా మర్చిపోలేదు. చుట్టుకుంటున్న కేసులు, మేడిపండు, మేడిగడ్డ, ఫోన్ ట్యాపింగ్ అరాచకాలు ఇలా ప్రజలకు అన్ని గుర్తొస్తున్నాయి. దానికి తగ్గట్టే తీర్పు ఇచ్చారు. ఇప్పటికే షెడ్డుకు చేరిన కారును పొరపాటున కూడా మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.